రైతులుగా నిన్న చంద్రబాబు నాయుడుగా ప్రమాణ స్వీకారం అయింది, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయింది, పోర్ట్ఫోలియోలు ఇచ్చేశారు. ఓవరాల్గా ఎలా చూస్తున్నాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు కానీ మోడీ కానీ వీళ్ళు వచ్చి చేసే ఆయనతో పాటు కలిసి ప్రమాణ స్వీకారం చేపించలేదు, దాన్ని ఎలా చూస్తారు? జై అమరావతి సేవ ఆంధ్రప్రదేశ్ అండి. ప్రమాణ స్వీకారం చేయకముందంటే రిజల్ట్స్ వచ్చిన మరుసటి రోజు నుంచి అమరావతి కట్టుబడి ఉన్న ముఖ్యమంత్రి కనుక అమరావతిలో దాదాపు 80-90 జేసీపీలు పెట్టి మెయిన్ 36 పెద్ద రోడ్లు ఉండేయండి. అంటే 6 వే అంటారండి. వాటిని ముందు కంప తొలగించండి అని ఎక్కడికక్కడ ఇచ్చేసి కంప తొలగిస్తా ఉన్నారండి. పనికి మాలిన ముఖ్యమంత్రికి, పనిచేసే ముఖ్యమంత్రికి తేడా ఏందో 100% ప్రజలకు అర్థమైంది, 5 కోట్ల ఆంధ్రులకు అర్థమైందండి. ఎందుకంటే పని మొదలుపెట్టిన వెంటనే పర్యాటక కనుక ఎలాగ పోతారో ప్రజలు అలాగా ఆంధ్ర రాష్ట్రంలోంచి అమరావతిలో పనులు మొదలైనవి ఏంటని ప్రతి ఒక్కరు కార్లు ఉండేవాళ్ళు కార్లు వేసుకొని, బైకులు ఉండాలి బైకులు వేసుకొని చూసిపోవడానికి వస్తున్నారండి. ఎందుకంటే పనికి మాలిన ముఖ్యమంత్రి ఏమి చేయలేదు కనుక పనిచేసే ముఖ్యమంత్రి వచ్చాడని జేసీపీలు పని చేస్తున్నాయని ఫ్లాట్లు ఉండేవాళ్ళు అవ్వచ్చు, లేని వాళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు ఆనందం వ్యక్తం చేసి చూడటానికి వస్తున్నారండి. అదే పనికి మాలిన ముఖ్యమంత్రి, పనికి వచ్చే ముఖ్యమంత్రి తేడా అదేనండి. ఒకటే చెబుతున్నామండి, ఇది రాజధాని అనేది అందరిదండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన ప్రమాణ స్వీకారం చేసిన రోజు కూడా అమరావతిని, పోలవరాన్ని డెవలప్మెంటు అలానే సంక్షేమ పథకాలు అన్నీ సమలెవెల్లో నడుపుతామని పదే చెప్పారండి. దాన్ని ప్రజలు అర్థం చేసుకొని ముఖ్యమంత్రికి పట్టం కట్టారు. ఆయన కూడా అదే చెప్పాడు, మనము గెలుపు ఎన్నడూ లేని రీతిలో మనకి 5 కోట్ల ఆంధ్రులు ఇచ్చారు, ఆ గెలుపుని మనము సద్వినియోగం చేసుకొని పరిపాలన చక్కగా ఉండాలని ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి మొత్తానికి క్లాస్ పీకాడండి. మనం ఒకటే చెబుతున్నామండి, ఇది ఒక్కరిది కాదు అందరిది. దీన్ని డెవలప్మెంట్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి ఫలితాలు ఉంటాయండి. ఎందుకంటే ఇక్కడ 10,000 ఎకరం ఉందండి. దీన్ని డెవలప్మెంట్ చేసుకున్న కొద్దికి ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు, మౌలిక సదుపాయాలు చేయొచ్చు, అన్నీ చేయొచ్చండి. అలానే నిన్నగాక మొన్న ఈ కొడాల నాని అవ్వచ్చు, విజయసాయి రెడ్డి అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఆంధ్ర రాష్ట్రం అంటే అప్పుడే అతలకుతలం అయిపోయిందంట. ఎందుకు అయిపోయింది? 5 సంవత్సరాల నుంచి అయిపోయిన అతలకుతలు 3 రోజులు 4 రోజుల్లోనే అయిపోయిందని వాళ్ళు గవర్నర్ కంటే పోయి పెద్ద మెమో ఇస్తారంట. మీరు చేసినప్పుడు ఏమీ లేదా? అతలకుతం ఏంది బ్రాండ్ ఇమేజ్ వాళ్ళు అనుకుంటే ఎట్టాగండి? 5 కోట్ల ఆంధ్రులు అనుకోవాలి. నేను ఒక్కడిని అనుకుంటే, ఆయన ఒక్కడిని అనుకుంటే అవ్వదు. బ్రాండ్ ఇమేజ్ ఎవరి ద్వారా వచ్చిద్దో, ఎలా వచ్చిద్దో ప్రజలు తెలుసుకోవాలి. వీళ్ళు చెబితే ఎడ తెలిసిద్ది? బ్రాండ్ ఇమేజ్ పెరిగింది ఎందుకంటే పెంచే ముఖ్యమంత్రి వచ్చాడు. ఎందుకంటే నేను చెప్పటం కాదు, కలిసి ఉన్నప్పుడు హైదరాబాదు హైటెక్ సిటీని డెవలప్ చేసింది ఎవరు? ఆయనే. అందుకని బ్రాండ్ ఇమేజ్ వీళ్ళు చెప్పినంత మాత్రాన, వీళ్ళు చెప్పినంత మాత్రాన అవ్వదు. బ్రాండ్ ఇమేజ్ ఇంకా పెరిగింది. అలా ఇప్పుడు వీళ్ళు చెప్పేదని వాళ్ళు కొట్టుకొని వాళ్ళే తిట్టుకొని పక్కాల మీద నెట్టేస్తున్నారు తప్పితే వీళ్ళు అసలు అలా చేసేవాళ్ళు అయితే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు బతికేవాళ్ళు అండి. టీడీపీ వాళ్ళు అలా చేసేవాళ్ళు అయితే ఇప్పుడు నా ఇల్లు అంత దూరం, నీళ్ళు అంతే దూరం అండి. అది గెలుచుకోక వీళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడేదానికి శుద్ధ అబద్ధం అండి. ఇది ఒకటే చెబుతున్నామండి, ఆంధ్ర రాష్ట్రం డెవలప్ చెందిద్ది. ఆంధ్ర రాష్ట్రం ఇంకొక 4-3 సంవత్సరాల్లో మన ఆంధ్ర భారతదేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేస్తాడు. అలాంటి విజన్ ఉంది. ఎందుకంటే ఎవరికైనా అవకాశాలు ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలానే కంపెనీలు తెస్తాడు, అన్నీ వస్తాయి. మన పిల్లలు ఇక్కడే ఉంటారు. 5 కోట్ల ఆంధ్ర పిల్లలు ఉండాలని కోరుకుంటూ నేను పదే చెబుతున్నానండి, ఆంధ్ర రాష్ట్రం డెవలప్ చెందిద్ది. అలాగే చెల్లి పక్క మిత్రపక్షాలు ఏదైతే ఉమ్మడి మిత్రపక్షాలు ఉన్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ కన్నా కంగ్రాచులేషన్ చెబుతూ ఇంకో పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని చెప్పుకోరుతుంది. అవునండి. చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి రండి మా ప్రమాణ స్వీకారానికి రమ్మని అడిగినా కూడా ఫోన్ ఎత్తలేదు. ఆయన ఇంకా మారతాడని అనుకుంటున్నారా, మీరు అట్లాగే ఉన్నారని అనుకుంటున్నారా? ఈయన మూర్ఖుడండి, మారడండి. ఎందుకంటే కనీసం ఒక్కసారి కాకపోయినా ఒకసారి కాల్ చేస్తే ఎవరైనా ఫోన్ చేసి నాకు కుదిరిందనో కుదరలేదు, నేను రాలేనో ఏదో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందండి. అలాంటి ముఖ్యమంత్రి కూడా కాదు ఈ మాజీ ముఖ్యమంత్రి. ఎందుకంటే అతనికి పగ సమరసింహారెడ్డి టైపులో ఈయన పగ ఒకటి నేర్చుకున్నాడు తప్పితే ఇంకోటి ఏం లేదండి. ఆయన రాలేదు అనుకోవటం కూడా మనం తప్పండి. చెల్లి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి చీర కట్టుకొని పోతేనే ఈయన చెల్లిని అవమానించిన రకం లేదండి. ఆ చెల్లి మాట విన్నాడు, అధికార పార్టీ మాట విన్నాడు, వాళ్ళ పార్టీ నాయకుల మాట విన్నాడు, ఎవరి మాట ఏంటండి. చెల్లి ఒకటే చెబుతుందండి, ఏమని చెబుతుంది? మిత్రపక్షాల్లో బాగా చేసుకోండి, డెవలప్మెంట్ చేయండి, 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి ఎక్కడే పనులు ఉండేటట్టు చేయమని మీకు స్వాగతం పలుకుతున్నానని
చెప్పిందండి. దానికి మేము హర్షిస్తున్నామండి. ఎందుకంటే ఎవరు మేము చెప్పేది అదే, ఆమె చెప్పినది ఎవరు చెప్పినా రాష్ట్రం డెవలప్ అవ్వాలి, రాష్ట్ర ప్రజలు డెవలప్ అవ్వాలి, రాష్ట్రం ముందంజలో ఉండాలి, మన రాష్ట్రానికి మన పిల్లలు ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఆయన ఇన్ని రోజులు జనాల్లో తిరగకుండా పరదాల చాటును తిరిగిన వ్యక్తి ఇప్పుడు ఏదో వాళ్ళ కార్యకర్తలకి ఏదో సంఘీభావం తెలపడానికి మళ్ళీ పాదయాత్ర చేస్తాను, మరొక యాత్ర చేస్తాను అంటాడు. ఆ యాత్ర నిజంగానే ఫలిస్తాయి అనుకుంటున్నారా? పాదయాత్ర ఒకసారి నమ్మారు, రెండోసారి నమ్మరండి ఆయన్ని. ఎందుకంటే నిన్నటిదాకా పరదాల ముందు పరదాలు కట్టుకొని చెట్లు నరికేసిన ముఖ్యమంత్రిని ఒక ఛాన్స్ అయిపోయిందండి. మేమైతే నమ్మం. ఎందుకంటే ఆయనకి ఏమన్నా నమ్మకం ఉందో కానీ మేమైతే నమ్మేటేది లేదండి. ఎందుకంటే నిన్న అదే అలవాటున పోలీసు శాఖ వాళ్ళు కూడా నిన్న తిరుపతిలో పరదాలు కట్టారు. కడితే ఏమన్నారు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కానీ ఆ అలవాట్లన్నీ మానేసేయండి, మనకి దగ్గర అవ్వాలి, ప్రజలకి మనం దగ్గర అవ్వాలి, అలాంటివి ఉంటే మాకు మా దృష్టికి తీసుకురండి అని చెప్పారు. వెళ్ళినా ఈయనకిలాగా పరదాలు కట్టుకోవడం, చెట్లు నరికేయటం అలాంటి క్వశ్చన్స్ వద్దు. అలాంటి ఏదైనా ఉంటే మీ మనసులో మైండ్లో తీసేసి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసుకునే పద్ధతులుగా మీరు నడవాలని, ఎవరు వచ్చినా మంచి చెడు ఆలోచించి మీరు డ్యూటీ చేయమని చెప్పారు. కానీ ఇట్లాంటిలాగా దరిద్ర పనులు చేయమని చెప్పలేదు. ఒకటే పరదాలు తీసేసి నిక్కచ్చిగా ప్రజలను మమ్మల్ని కాలుషేటట్టు చేయమన్నారు. అలాగే ఆయన జనాలకు వస్తే స్వాగతిస్తారంటారా? అసలు లేదండి. ఎందుకంటే మేము అనుకోవట్లే, మాత్రం అంతనే అనుకుంటున్నాడేమో. ఒక ఛాన్స్ అయిపోయింది, స్వాగతించే టేజ్ అయిపోయింది. ఆయన పాదయాత్ర చేసిన ఏం చేసుకుంటాడో మనకు అనవసరం, ఆయన యజ్ఞకి వదిలేద్దాం. ప్రస్తుతానికి ఆయన్ని ప్రజల్లో స్వాగతించే పరిస్థితులే లేరు.